So yeah, over to you, ma'am. అమ్మ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు మాట్లాడాలి మేడం గారు అని చెప్పి తర్వాత 5 చేత మాట్లాడించారు మేడం నా చేత. అందుకని నన్నైనా పిలుస్తున్నారు, నన్ను కాదా అని ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నం వాసిగా అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పుట్టిన వ్యక్తిగా నిజంగా గర్వపడాలి. ఈరోజు ఒక ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో విశాఖపట్నం బ్రాండ్ని ఇనుముడింపజేసే విధంగా ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కలిపి ఈరోజు అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ అందరూ కలిపి విశాఖపట్నంలో ఉత్సవాలు చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇంతమంది ఒకే వేదిక మీదకి రావటం అనేది ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు నిజంగా ఒక పండగ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేయటం అనేది ఒక అదృష్టం కింద భావించాలి. ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకొని విశాఖపట్నం, అనకాపల్లి, అరకు ఉత్సవాలని ప్రారంభం చేసినందుకు, అంటే ప్రారంభం ఇన్ ద సెన్స్ ఈరోజు కర్టన్ రైజ్ చేయడానికి వచ్చిన మన మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా విశాఖపట్నం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు డోల బాలవీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా అనకాపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా అరకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలందరికీ కూడా, ఎమ్మెల్సీలకి, కార్పొరేషన్ చైర్మన్స్కి, ఎస్పెషల్లీ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకున్న ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్కి, కలెక్టర్స్, అనకాపల్లి కలెక్టర్, అరకు కలెక్టర్, అదేవిధంగా విశాఖపట్నం కలెక్టర్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి స్లోగన్ ఒకటే ఎప్పుడూ కూడా, హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. మనకి వెల్త్ క్రియేట్ చేయడంలో కానీ, హెల్త్ని ప్రాపర్ వేలో ఉంచడంలో కానీ, అట్ ద సేమ్ టైం ఈ రెండింటికి సంబంధించి హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ని ఉంచాలని ఒక ముఖ్య ఉద్దేశంతో టూరిజం డిపార్ట్మెంట్ని డెవలప్ చేసే విధంగా ఈరోజు 1.5 ఇయర్లో ఎప్పుడూ లేనన్ని ఉత్సవాలు కూడా జరిగినాయి. మన ఉమ్మడి విశాఖపట్నానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే, ఒకవైపు బీచ్ స్ట్రెచ్ ఒకవైపు ఉంటుంది, ఒక పక్క కొండలు ఉంటాయి. ఇప్పుడంటే 3 జిల్లాల కింద విడిపోయింది, కానీ ఇంతకుముందు కంబైన్డ్ విశాఖపట్నం జిల్లాలో ఒకవైపు అరకు, ఎటువైపు వెళ్ళాలన్నా అంటే ఈవెన్ వాతావరణ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా ఉండే ఏకైక జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. అంటే అరకులో వాతావరణ పరిస్థితులు ఒకలా ఉంటాయి, ఇక్కడ వైజాగ్లో ఒకలా ఉంటాయి, కొంచెం అనకాపల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఒకలా ఉంటుంది. ఓవరాల్గా అన్నీ కలుపుకొని ఈరోజు ఒకే వేదిక మీద ఈ ఉత్సవాలు జరపడం అనేది నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు అరకు గురించి మాట్లాడారు, అట్ ద సేమ్ టైం విశాఖపట్నం నుంచి మాట్లాడారు. అనకాపల్లి గురించి మాత్రం తేలిగ్గా మాట్లాడారు, బెల్లం గురించి మాత్రమే మాట్లాడారు. అక్కడ ఏటుకొప్పాక బొమ్మలు ఉన్నాయండి, ఆ బొమ్మలు మొన్న January 26 రిపబ్లిక్ డే పెరేడ్లో 3rd ప్రైజ్ తీసుకున్నాం. సో అలాంటి ఏటుకొప్పాక బొమ్మలు తయారు చేసే ప్రాంతం కూడా మా అనకాపల్లి జిల్లాలో ఉంది. అనకాపల్లి, ఉత్తరాంధ్ర, ఇలవేల్పు, నూకాలమ్మ తల్లి మా అనకాపల్లి జిల్లాలో ఉంది. ఉపమాక వెంకటేశ్వర స్వామి మా అనకాపల్లి జిల్లాలో ఉన్నారు. ముత్యాలంపాలెం బీచ్, రేవుపోలవరం బీచ్ మా అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. మీరు అనుకుంటున్న ఉప్పాడ, జామ్దాని చీరలు మా పాయకరావుపేటలో నేస్తున్నారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అనకాపల్లి వైభోగం ఇంత ఉంది అని చెప్పడానికి మీకు చెప్తున్నా. బొజ్జనకొండ మా అనకాపల్లిలో ఉంది. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇది వేదికగా అనకాపల్లిని ఇంకా ప్రొజెక్ట్ చేసుకోవాలని అనకాపల్లి జిల్లా వాసిగా, అనకాపల్లి జిల్లా మంత్రిగా కూడా నేను ఆ బాధ్యత కూడా నేను, మా కొల్లు రవీంద్ర గారు అందరం కలిపి తీసుకుంటాం. అనకాపల్లి మా ఎమ్మెల్యేలు అందరం కలిపి తీసుకుంటాం. మీకు ఒక్కటే మీ అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు మా పత్రికా విలేకరుల సోదరులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి, వైజాగ్లో ఏ కార్యక్రమం చేసినా కూడా సక్సెస్ఫుల్గానే పూర్తి చేస్తాం. ఆ రోజు యోగాంధ్ర అంటే ఉదయాన్నే 5 గంటలకు ఎవరు వస్తారండి యోగాకి అన్నారు. అటువంటిది కొన్ని లక్షల మంది చేత ఒకే ప్లేస్లో ఒకే దగ్గర యోగా చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఘనత విశాఖపట్నం ప్రజలది. ఇందాక కూడా చెప్పాను, విశాఖపట్నం అనేసరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. విశాఖపట్నం ప్రజలకి ఎన్డీఏ కూటమికి ఒక అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఉత్సవాలు సక్సెస్ అవుతాయి, సక్సెస్ చేయాలి. ఈ 9 రోజులే కాకుండా ఈ 9 రోజులు జరిగిన ఉత్సవాలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఉత్సవాలు వచ్చినంత వరకు కూడా చెప్పుకునే విధంగా చేయాలని ఈవెంట్ మేనేజర్స్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడా కూడా ఎటువంటి భద్రతాపరమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరుల మీద ఉంది. కాబట్టి పోలీసు వారికి కూడా సహకరించమని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఉత్సవాలకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం లోగో లాంచ్లోకి వెళ్ళిపోదాము. అండ్ సో ఎస్, ముందుగా మెయిన్ లోగో లాంచ్ చేయవలసిందిగా సో టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కోరుకుంటున్నాము. వారి చేతుల మీదుగా మెయిన్ లోగో లాంచ్ జరుగుతుంది. యా, సో మేము మీకు మైక్ ఇస్తాం సార్, మీరు జస్ట్ లోగో లాంచ్ అంటే విల్ ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్.